కాంగ్రెస్ పార్టీ కొన్ని హామీలు ఇచ్చి ఏది సూపర్ 6 అని ఆ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఇటువంటి హామీల వల్ల అంటే గవర్నమెంట్‌కి ఏమైనా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందా? అసలు అవి ఏమన్నా అమలయ్యేటటువంటి హామీలేనా? నిన్న మొన్నటిదాకా మాకు అధికారంలోకి ఇస్తే మేము హామీలు 6 గ్యారంటీలు 5 రోజుల్లో అమలు చేస్తాము, 100 రోజుల్లో చూడండి కొత్త తెలంగాణను చూస్తారు అని చెప్పినారు. ఇవాళ ఏం చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు? భారతదేశంలో మా పార్టీ అధికారంలోకి వస్తే మేము ఇక్కడ 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్తున్నారు. భారతదేశంలో వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు, ఇక్కడ 6 గ్యారంటీలు అమలు అయ్యేది లేదు. ఓకే. అంటే ఇప్పుడు మేడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి టికెట్ లేకుండా ఉచిత ప్రయాణం అని కానీ, అంటే మహిళకి అంటే అర్హత ఉన్న మహిళకి ఎవ్రీ మంత్ 2500 ఇవ్వడం కానీ, ఇవన్నిటి వల్ల గవర్నమెంట్‌కి అంటే ఆర్థికంగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది కదా? అంటే ఒకటి ఇలాంటి ఫ్రీ బస్ అనేటువంటిది ఒకటి పెట్టారు. మరి వాళ్ళు బడ్జెట్ ఎంత అవుతుంది అనేటువంటిది లెక్క వేసుకునే పెట్టారా? అసలు ఆర్టీసీ నష్టాల్లో ఉందా, లాభాల్లో ఉందా? ఆర్టీసీ ఆస్తులన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయిన వాటిని ఎట్లా వీళ్ళు ముందుకు తీసుకొస్తారు, బయటకు తీసుకొస్తారు? మళ్ళీ ఆర్టీసీలో అసలు బస్సులే లేక పాత బస్సులతోటే 10 సంవత్సరాలుగా కూడా ఆల్రెడీ మెయింటెనెన్స్ కూడా చేయించలేని పరిస్థితుల్లో ఉంది. కొత్త బస్సు ఒకటి కూడా కొనలేదు. సో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని కూడా తీసేసినారు, కొంతమందికి అసలు పనే లేకుండా చేసినారు. మరి అట్లా ఉన్నటువంటి ఆర్టీసీని అసలు ఎట్లా గాడిలో పెడతారు అనేటువంటిది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఆ దిశగా ఏం ప్రయత్నాలు జరిగినట్టుగా ఏమైతే కనిపించట్లేదు. బట్ దీంట్లో భాగంగా ముందు ఎలక్షన్ల కోసము బస్సు ఫ్రీ అనేటువంటిది ఒకటి పెట్టినారు. అది తప్పదు కాబట్టి ఇమీడియట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసినారు. మిగిలినటువంటి ఏ స్కీమ్ కూడా ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. కాబట్టి వాళ్ళు అన్న 100 రోజులు వెయిట్ చేయాలని మేము అనుకుంటున్నాము. 100 రోజుల తర్వాత తెల్లవారు నుంచి మనం కూడా అడగడం మొదలు పెడతాం. అది సాధ్యమవుతుందా, సాధ్యమైతలేదా? ఎందుకంటే మనం ఇవాళ అడిగినాం అనుకోండి, మీరు కొద్దిగా వెయిట్ చేయొచ్చు కదా, మేము చేస్తాం కదా అని అంటారు. ఓకే, మనం కూడా కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వానికి ఎప్పుడైనా కూడా కొంత సమయం అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనకు కూడా ఉంటుంది. అందుకని ఇప్పుడు ప్రజెంట్ ప్రతిపక్షం చూసుకుంటే ఓన్లీ బీఆర్ఎస్ ఒకటే కనిపిస్తుంది.